హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము రేగు వడియాలు పట్టాము. ముందుగా 2 కుంచాల రేకాయలను తీసుకుని శుభ్రంగా కడిగేసి పురుగులున్న కాయలన్నీ పక్కకు తీసేసి మంచి కాయలల్లా తీసుకున్నాము. 2 కుంచాల రేకాయలకి 2 కేజీల బెల్లం, కల్లుప్పు, పావు కేజీ పచ్చిమిరపకాయలను తీసుకున్నాము. పచ్చిమిరపకాయలు అయితే మనం తినే ఘాటును బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఈరోజు రోట్లోనే చేస్తున్నాము. రేగి పళ్ళని రోట్లో వేసి రోకలితో దంచి వడియాలు పట్టుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుందండి. రేగి వడియాలు తినడానికి ఇష్టంగానే ఉంటాయి కానీ పట్టేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. కష్టం అనుకుంటే ఏ పని చేయలేం కదండి. మనకి ఇష్టమైనవి మనం తినాలి అన్నా, మన ఇంట్లో వాళ్ళకి పెట్టాలి అన్నా అది ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా చేసామనుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఆ పని. ఒక్కరోజు కష్టపడి రేగి వడియాలను పట్టుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. రేగు వడియాలని ఎంతెంత క్వాంటిటీలో ఏమేమి వేసి పట్టాలి అనేది ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టానండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, టైటిల్ కింద ఫుల్ వీడియో లింక్ని కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి.